పోద్ఘాతము. శ్రీ సాయిని ఎందుకు, ఎలా సేవించాలి? మన ఇంద్రియాలకు, మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు, పరలోకము, పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవజాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవితమంతటిని వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకున్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికీ మహాత్ములే మూలం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మము మొదలైన శాస్త్రాలు, వివిధ యోగ సంప్రదాయాలు, బౌద్ధ, జైన, పార్షీ మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవజాతికి లభించాయి. వేద ఋషుల నుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకు అందరూ అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందడం సాధ్యమని చెప్పారు. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు. బుద్ధుణ్ణి, ఆయన చెప్పిన ధర్మాన్ని శరణు పొందాలని బౌద్ధమతము, క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవము చెబుతాయి. మహమ్మద్ ప్రవక్త నడిచి చూపిన మార్గాన్ని ఆశ్రయించాలని, ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెబుతుంది. ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురువు పీర్ ఓ ముర్షద్ను ఆశ్రయించడమే ముఖ్య సూత్రం. కబీరు, వేమన, గురునానక్ల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమని చెప్పారు. కానీ సద్గురువును గురించి ఆశ్రయించడం ఎంతో కష్టం. ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు. ముముక్షువు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్పారు. ఇక ఆత్మజ్ఞాని అయిన సద్గురువు ఆ యుగంలోనే అంత అరుదైతే ఈ కలికాలంలో ఊరికి ఒకరు, వీధికొక్కరు సద్గురువులుగా వెలవడం ఎంత విడ్డూరం! ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేదెలా? కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయునిగా మానవోద్ధారణ కోసం పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు. అందుకే ఆయన వివిధ యోగ సాంప్రదాయాలన్నింటికీ మూల పురుషుడయ్యాడు. ఆయన ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట మహారాజ్, శ్రీ షిరిడీ సాయిబాబాలుగా అవతరించారు. అంటే వీరందరి చరిత్రలు కలిపి ఒక దత్తాత్రేయుని దివ్య చరిత్ర అన్నమాట. ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. వారు శరీరాలు విడిచిపెట్టాక కూడా భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. వీరి అనుగ్రహం పొందటానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనము. మొదటి 2 దత్తావతారాల చరిత్ర అయిన శ్రీ గురుచరిత్ర పారాయణ వలన ఉత్తమాధికారులెందరికో దత్త సాక్షాత్కారము, ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు. సద్గురు సాన్నిధ్యం లభించిన తగు రీతిన వారిని సేవించుకోగల పరిపాకం సామాన్యులకు ఉండదు. అతి పరిచయం వలన ఆ సద్గురువు కూడా తమ వంటి మానవుడన్న భ్రాంతి కలుగుతుంది. కనుక ఆ సద్గురువు యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులుగారు. అటువంటప్పుడు శ్రీ గురుచరిత్ర పారాయణ వలన అటువంటి పరిపాకం అందరికీ కలుగుతుంది. అతి నిరాడంబరులైన శ్రీసాయి తమను భక్తులెలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. కనుక వారి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణము ఎంతో అవసరము. అందుకే కుషాబావు అనే భక్తుని చేత ఆయన ఆ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. సాటే, హేమాడ్ పంత్ మొదలైన భక్తులకు ఈ గ్రంథ పారాయణ వల్లనే శ్రీ సాయి సేవ లభించింది. హేమాడ్ పంత్ రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ గురు చరిత్రను ఎంతగానో అనుసరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధునిక శ్రీ గురు చరిత్ర అనవచ్చని ఆ గ్రంథ ప్రచురణకర్తలు తొలి మాటలో రాశారు. ఆ గ్రంథకర్తలిద్దరూ గ్రంథ ఆరంభంలో సద్గురువు తమకు చేసిన మేలు స్మరించి తరువాతనే ఆయా సద్గురు చరిత్రలు రాశారు. మహాత్ముల దర్శనము ఆశీసులు సద్గురుని కృప పొందడానికి ఇది ముఖ్య సాధనమన్నది నా అనుభవం కూడా. ఈ చరిత్ర పారాయణ దేశంలో ఎక్కువ మంది ప్రజలు చేయడం వలన
దేశమంతటికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. శ్రీ గురుచరిత్ర రచన జరిగాక 16వ శతాబ్దం నుండి మహారాష్ట్రంలో తరతరాలుగా ఎందరో దానిని పారాయణ చేస్తుండడం వలన సద్గురువును సేవించగల పరిపాకం ఎక్కువ మందికి కలగడం వల్ల కాబోలు శ్రీ అక్కల్కోట స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ దునివాలే దాదా రూపాలలో దత్తాత్రేయుడు ఆ రాష్ట్రంలోనే అవతరించారు. దేశమంతటా శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలు విరివిగా పారాయణాలు శ్రవణము చేస్తుంటే దేశమంతటికి ప్రత్యేకమైన శ్రీ దత్తానుగ్రహం కలుగుతుంది. ప్రజలలో ధర్మము, దేశానికి మానసిక, సాంస్కృతిక స్థాయిలలో కూడా శక్తివంతమైన స్వరాజ్యము, సంపద చేకూరుతాయి. వెనుకటి యుగాలలోనే ప్రపంచానికి దూరంగా ఉండి అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న శౌనకుడు మొదలైన మహర్షులకు కూడా సూత మహర్షుల నుండి భగవంతుడి లీలలు పురాణాలుగా శ్రవణం చేయడం వారి తపస్సులో ఎంతో ముఖ్యమైనది. ఇక ఈ కాలంలో ఈ చరిత్ర పారాయణ చేయడం ఎంత అవసరమో తెలుసుకోవాలి. శ్రీ గురు చరిత్రతో పాటు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం వలన నేటి ప్రపంచానికి ఎంతో మేలు చేకూరగలదు. మొదటి కారణం, శ్రీ సాయిబాబా నేటి ప్రపంచమెదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారు. ఆయన ఏ మతానికి చెందక అన్ని మతాలకు చెందారు. సర్వమత ధర్మాలకు పరాకాష్ఠగా అవతరించారు. మతభేదం లేకుండా ముముక్షువులందరికీ ఆయన ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదిస్తున్నారు. మత కలహాలతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడు అందించిన ఆశాజ్యోతి శ్రీ సాయిబాబా. మానవాళికి ఆయనిచ్చిన మహితవరం శ్రీ సాయి. హిందువులు ఆయనను శ్రీ దత్తాత్రేయుడని, సద్గురువని కీర్తిస్తున్నారు. ముస్లింలు ఆయనను గొప్ప ఔలియాగా, పీర్ ఓ ముర్షద్గా కీర్తిస్తున్నారు. ఈయన చరిత్ర తెలుసుకొనిన విదేశీయులు కూడా సంపూర్ణమైన ఈ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఆంగ్లంను చదివి ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారు. ప్రముఖ క్రైస్తవ పండితులలో ఒకరైన పాల్ రిప్స్ సియాటెల్, అమెరికా ఇలా రాశాడు: మీరు మా కోసం, మానవ జాతి కోసం చేస్తున్న కార్యక్రమం మేమింతకు ముందెన్నడూ ఎరగని మహామనిషి అయిన సాయిబాబా గురించి తెలపడం. ఈ మీ కార్యక్రమాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. బహుశా ఒక నూతనమైన జీవిత వైఖరిని తెలుపుతున్నారేమో. మీ సాయిబాబా ది మాస్టర్ చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదనిపిస్తుంది. ఈ కారణంగా మీ గ్రంథం ఎంతో అద్భుతమైనది. ఒకనాటికి గ్రంథం తప్పక కోటానుకోట్ల చేతులలో ఉండి తీరుతుంది అని రాశాడు. మీ కృషి యావత్ ప్రపంచానికే వెలలేని కానుక. నేటి మానవాళికి అత్యవశ్యకము, వినూతము అయిన విశ్వదృష్టిని సాయినాథుడు ఈ లోకానికి అందించారని, అది మీ గ్రంథాలలోనే లభిస్తుందని పాల్ రిప్స్ అన్నారు. వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము అంటాడు హెన్రీ మెకన్నాన్. మన దేశంలో ఈనాడు నకిలీ గురువులెందరో అమాయక ప్రజలను భ్రమింపచేయడానికి సాధనాలైన మంత్రోపదేశాలు, చిల్లర మహిమలు, ప్రశ్నలు చెప్పడము వంటి రీతులను శ్రీ సాయి నిషేధించారు. అందుకే ఆయన ఈ యుగానికి అవతారమనవచ్చు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరొక విధంగా కూడా సాటిలేని సాధనమే. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదని చెప్పవచ్చు. నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్సులను కూడా భ్రమింపచేసి భగవంతుణ్ణి మరచేలా చేస్తుంది. కానీ సాయి చరిత్ర పారాయణ చింతన చేస్తుంటే అన్ని రూపాలు భగవంతునివేనన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. అందరినీ భ్రమింపచేసే ఈ విశ్వమే సాయి భక్తులకు గురువై ఈ సత్యాన్ని బోధిస్తుంది. వారి నిత్య జీవితమంతా అనన్య చింతతో కూడిన ధ్యానమే అవుతుంది. సాధన అన్నది జీవితంలో ఒక భాగం అవ్వడం మాని
వారి జీవితమంతా సాధనగా మారుతుంది. అటువంటి అనన్య భక్తుల యోగక్షేమమంతా ఆయనే చూసుకుంటారు. నానాటికి యంత్రికము కేవల సంగీత కార్యక్రమంగా మారుతున్న పూజ మరియు నామ సంకీర్తనలు ఈ పారాయణ వలన సజీవము భావయుక్తము అవుతాయి. మానవ హృదయంలో భక్తి నాటుకొని పూజ నామ జప సంకీర్తనలు సార్థకంగా చేసుకోగలగడానికి వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణము, వేదవ్యాసుడు భాగవతము రాసి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరి చేత పారాయణ శ్రవణము చేయించారు. బుద్ధుడు, క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్తల జీవిత చరిత్రలే ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఆయా మతధర్మాలు ప్రజలలో దృఢంగా నాటుకొని నానాటికి విస్తరించేందుకు ఉపయోగపడుతున్నవి. అటువంటప్పుడు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ విస్తారమైన సంప్రదాయంగా ప్రపంచమంతటా వ్యాపించవలసిన అవసరమున్నది. రామాయణ, మహాభారత, భాగవతాలలాగే మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి. శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగాను గంభీరంగాను ఉంటుందో అన్న దాని మీదనే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది. నిజమైన భక్తులకు సంక్షిప్తమైన చరిత్ర పట్ల ప్రీతి కలగదు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కనుక సాయి ధర్మ ప్రచారకులు, ప్రజలు సహజమైన మాంద్యం వలన సంక్లిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి అటువంటివి రాయకూడదు. అలా చేయడం వలన ప్రజలలోని భక్తి బీజాన్ని నశింపచేసిన వారవుతారు. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. శ్రీ సాయి సద్గురువు ప్రజలు ఏమి తెలుసుకొని ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో తెలిపి తాము ఆచరించి చూపడమే ఆయన ప్రధాన కర్తవ్యము, ప్రయోజనము కూడా. మన సనాతన ధర్మానికి భగవత్ అవతార చరిత్రములైన రామాయణ, భాగవతాలకు తోడు భగవద్గీత ఎంతో ప్రధానమైనట్లే నేటి మానవులందరికీ శ్రీ గురు చరిత్ర మరియు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలకు తోడు శ్రీ సాయి బోధలు కూడా శ్రద్ధతో చదివి బాగా మననం చేసుకోవడం ఎంతో అవసరం. అలా చేస్తే కాని నిరంతరము ఆయన వర్షించే అనుగ్రహము మన హృదయ క్షేత్రాలను చాలినంతగా పండించలేదు. వారి బోధనలను చదివి మననం చేయడం మన హృదయమనే క్షేత్రంలో పిచ్చి మొక్కలను పీకివేయడం, దానిని సాగు చేసి ఏరువేయడం వంటిది. శ్రీ సాయిని పూజిస్తూ వారి బోధలను మాత్రం చదివి మననం చేయకపోవడం గొప్ప వైద్యుని పూజిస్తూ ఆయనిచ్చే దివ్యమైన ఔషధం సేవించనట్లు, ఆయన విధించే పద్యం పాటించనట్లే అవుతుంది. అందుకే శ్రీ సాయి ఈ చరిత్ర గ్రంథాలకు తోడు శ్రీ సాయి ప్రబోధామృతం కూడా రాయించుకున్నారు. ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుణ్ణి గౌరవిస్తూ కూడా ఆయన చెప్పే పాఠాలు నేర్చుకొని విద్యార్థికి ఎంత లాభం చేకూరుతుందో శ్రీ సాయి బోధలు తెలుసుకొనిన సాయి భక్తులకు అంతే ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ సాయి గురించి ఏమీ తెలియని దివ్య ద్రష్టలైన పాశ్చాత్యులు కొందరు ఈ యుగావతారం గురించి చెప్పినది ఆయనకు చక్కగా సరిపోవడమే విశేషం. ఫ్రెంచి తత్వవేత్త పాల్ రిచర్డ్ ఈ యుగావతారం గురించి ఇలా చెప్పాడు: భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ దివ్య పురుషుడు, ఆ దివ్యమైన భవిష్యత్తుకు వర్తాహారుడు. ఆయన వల్లనే అది వాస్తవ రూపం ధరిస్తుంది. రానున్న మానవ జాతి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్న చోటే ఉంటాయి. ఆయన మనం ఊహించిన దానికి భిన్నంగాను, మన వైఖరికి విరుద్ధంగాను ఉంటాడు. ఆయన ఎట్టి ఆయుధాలు లేకని బలవంతుడు. పేదవాడైనా ఆయనకు దేనిని చేజింకించుకోవాల్సిన పని లేదు. కారణం ఆయన అన్ని కలవాడు. ఆయనకు లోకులను ఆకర్షించే శక్తి అక్కరలేదు. కారణం ఆయన సర్వసమర్థుడు. ఆయన ఇతరులకు సాధ్యం కాని ఉత్తమ ధర్మం ఆచరించడానికి బాహ్యమైన విధి నిషేధాలను విడిచి స్వేచ్ఛగా ఉంటాడు. కాని ఆయన నీతిమంతుడు. మన స్థూల దృష్టికి లోపమనిపించే దోషాలను కూడా ఉత్తమ ధర్మాలుగా ఆయన
సంస్కరిస్తారు. ఈ దివ్య పురుషునికి ఏ మతము ఉండదు. అన్ని మతాలు, వాటికి అతీతమైన సత్యము కూడా ఆయనలో ఉంటాయి. ఆయన తోటలోని బాలుని వలె లోకాలన్నిటిలో స్వేచ్ఛగా విహరిస్తాడు. ఆయన జీవన మరణాలకు అధిపతి. ఈ లోకమంతటికి శ్రేయస్సునిచ్చేవాడుగా ఉంటాడు. ఆయన కనిపించకున్నా నీ చెంతనే ఉన్నాడు. నీ హృదయ ద్వారాలు ఆయన కోసం తెరుచుకో. సర్వగతమైన ఆత్మయే ఆయన. ఆయన ఒక వ్యక్తిగతమైన దేహము, సమిష్ట అయిన దేహము కూడా ధరిస్తాడు. అంతటి దివ్యాత్వాన్ని తనలో ఇముడ్చుకోగలవాడు ఇంకొకడు లేడు. ఆయన దివ్యత్వం ఈ భారతదేశంపై అవతరించింది. దాని పరిపాలన శకం ఆరంభమగుగాక. ఇంతటి మహనీయుని చరిత్రలు ఇదివరకే కొందరు రాసి ఉండగా మరలా మీరు రాయడం ఎందుకు అని మీరడగవచ్చు. శ్రీ శివనేశన్ స్వామి వారి సహాయంతో వివిధ భాషలలోని సాయి చరిత్ర గ్రంథాలు, పత్రికలలోని భక్తుల అనుభవాలు విన్నాక వెనుక నేను చదివిన మహాత్ముల చరిత్రలో వేరువేరు మతాలకు చెందిన వారివి పోల్చి చూస్తే ఇంతటి మహాత్ముడు చరిత్రలో ఇంతవరకు అవతరించలేదని ఈయన ఈ యుగావతారమని తోచింది. ఆయన చరిత్రలో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం ఉన్నదనిపించింది. మనం సాయి భక్తులవ్వడం ఎంతటి పూర్వపుణ్యమో తెలియాలంటే ఆయన లీలలను కూర్చవలసిన విధానం వేరొకటి ఉన్నదని తోచింది. దానిని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటమే ఈ రచనకు కారణం. అంతేకాదు, సాయి లీలలను మాత్రమే పొందుపరుచుకొనడం వలన ఆయన బోధ అసమగ్రంగా ప్రజలకందుతున్నది. ఉదాహరణకు కుషాబావుకు సంబంధించిన లీల బివి నరసింహస్వామి గారి గ్రంథంలో తప్ప ఎందులోనూ లేదు. రాధాబాయి ఉపదేశము కోరిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. దివ్య దృష్టి సహాయంతో ఎక్కడో ఎప్పుడో జరగనున్న సంఘటనలను తెలుసుకుంటున్న ఒక భక్తుణ్ణి సాయి మనకు ఆ వేశ్యతో ముద్దులాట తగదు అని మందలించిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. ఈ లోపాలను ఆధారంగా చేసుకొని కొందరు శ్రీ సాయి నిషేధించినవన్నీ చేస్తూ సాయి భక్తులను భ్రమింపచేస్తూ ఉండడము చూడవచ్చు. ఏ కాలంలోనైనా ఆధ్యాత్మ విద్య, ప్రజలు, సాధకులు కూడా భ్రష్టులైనది వీటి వల్లనేనని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలానే శ్రీ సాయి సంప్రదాయంలో శ్రీ గురు చరిత్ర పారాయణకున్న ప్రాముఖ్యత వెనుకటి చరిత్రకారులు గుర్తించలేదు. కాని ఆ గ్రంథం ఎంతటి మేలు చేయగలదో చూస్తే అదెంత లోపమో అర్థమవుతుంది. ఆధ్యాత్మ విద్య అనే కల్పవృక్షానికి ఈ కలియుగంలో పుట్టిన తెగుళ్లకు అది చక్కని పురుగుల మందు. ఇవన్నీ ప్రజలకు తెల్పకపోవడం ఘోరమైన అపరాధమని తోచింది. ఇటువంటి అవగాహన, ప్రేరణ, అందుకు తగిన శిక్షణ శ్రీ సాయి నాకివ్వకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ రచనకు ఆయన ఆశీస్సులే లేకుంటే సుమారు 2 దశాబ్దాల పాటు సాయి పిచ్చి పట్టినట్లు కృషి చేయగలిగేవాణ్ణే కాదు. ఈ గ్రంథ ముద్రణ అనే బాదరబందీ పెట్టుకోకుండా ముఖతః మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలనుకున్నాను. కానీ షిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ గ్రంథ ముద్రణకు తోలానీ అనే భక్తుడు ₹116 విరాళంగా ఇవ్వడము, అది శ్రీ సాయి ఆదేశమేనని శ్రీ శివనేశన్ స్వామి చెప్పి దాని తీసుకొనేలా చేయడం జరిగింది. నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు ₹4900 దీని ప్రచురణ కోసం ఇవ్వడం మరొక నిదర్శనం. ఫిబ్రవరి 1982లో 2వ గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు శ్రీ శివనేశన్ స్వామి నన్ను చావడికి పిలిపించి, నీవు రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉన్నదో చూడాలని అది చదువుతున్నాను. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకొని చావడిలోకి వచ్చారు. ఆయన ఈ ఊరువాడు కాదు. భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి కదా. నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు. లోపలికి వెళ్లి నమస్కారం చేసుకోమంటే సరేలే అని నడుం మీద చేతులు పెట్టుకొని అన్ని వైపులా
కలియజూస్తున్నారు. కొంచెం పెద్ద మనిషిగా కనిపించారు. ఇంక నేనేమీ చెప్పక చదువుకుంటున్నాను. ఏమిటి చదువుతున్నావు అన్నారు. సాయి చరిత్ర అని చెప్పాను. అది తెలుసులే, ఎవరు రాసినది అన్నారు. భరద్వాజ రాసినది అని నేను చెప్పాను. అదా, బాగుంది, చదువుకో, మంచిది అని బయటికి వెళ్లి మెట్లు దిగాడో లేదో ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకొని బయటకు వచ్చి చూచాను. అక్కడెవ్వరూ లేరు. ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను. సాయియే అలా వచ్చారు. నీ కృషి సార్థకమైంది. ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపదంలో పయనించగలగాలని శ్రీ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.